శివుడి లింగోద్భవం వెనుక ఉన్న గొప్ప రహస్యం. బ్రహ్మ మరియు విష్ణు మధ్య జరిగిన దివ్య సంఘటన. శివుడి లింగోద్భవ రహస్యం. పూర్వకాలంలో బ్రహ్మదేవుడు మరియు మహావిష్ణువు మధ్య ఒక వాదన ప్రారంభమైనది. ఈ సృష్టిలో ఎవరు గొప్పవారు అనే బ్రహ్మ మరియు మహావిష్ణువు అనుకుంటున్నారు. బ్రహ్మ అన్నాడు, నేనే సృష్టికర్తను కాబట్టి నేనే గొప్పవాడిని. విష్ణువు ప్రతివాదం చేశాడు, నేను పరిపాలకుడిని, అందుకే నేనే శ్రేష్ఠుడు. వారి వాదన తీవ్రమవుతున్న వేళ అకస్మాత్తుగా వారి మధ్య ఒక అంతులేని జ్యోతిస్తంభం ప్రత్యక్షమైంది. అది ఆకాశాన్ని తాకుతుంది, భూమి అంతర్భాగాలను చీల్చుతుంది, అగ్నిజ్వాలలా ప్రకాశిస్తుంది. అది పరమశివుడి జ్యోతిర్లింగ రూపం. అప్పుడే ఒక ఆకాశవాణి వినిపించింది, ఈ జ్యోతిర్లింగానికి ఆది లేదా అంతం ఎవరు కనుగొంటారో వారే శ్రేష్ఠులు. విష్ణువు వెంటనే వారాహ రూపం ధరించాడు. బ్రహ్మ హంసరూపం ధరించాడు. విష్ణువు వెంటనే వారారూహం ధరించి భూమిలోకి దూసుకెళ్ళాడు. బ్రహ్మ హంసరూపంలో ఆకాశంలోకి ఎగిరాడు. అలా కొన్ని వేల సంవత్సరాలు వారు ఆ జ్యోతిర్లింగానికి ఆది లేదా అంతం కనుగొనడానికి కొన్ని వేల సంవత్సరాలు వెతికారు. ఆ జ్యోతిర్లింగానికి అంతం కనిపించలేదు, బ్రహ్మకు కూడా కనిపించలేదు. చివరికి విష్ణువు విక్రమంగా ఒప్పుకున్నాడు, పరమశివుడే అనంతుడు, నేను ఆది లేదా అంతం కనుగొనలేకపోయాను. కానీ బ్రహ్మ అబద్ధం చెప్పాడు, నేను పైభాగాన్ని చూసి వచ్చాను అని చెప్పాడు. సాక్షిగా కేతకి పువ్వుని చూపించాడు. అప్పుడే ఆ జ్యోతిర్లింగం నుండి ఒక దివ్య ప్రకాశం వికబూసింది. పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. విష్ణువు నిజాయితీ చూసి సంతోషించాడు. బ్రహ్మ అహంకారం చూసి కోపగించుకున్నాడు. అబద్ధం చెప్పినందుకు భూమిపై నీకు ప్రత్యేక ఆలయాలుండవు అని బ్రహ్మను శపించాడు. కేతకి పువ్వుకి శాపం ఇచ్చాడు, నా పూజలో నిన్ను ఉపయోగించరు. తర్వాత శివుడు ఉపదేశం చేశాడు, అహంకారం పతనానికి దారితీస్తుంది, వినయం నిజాయితీ దేవుడికి ప్రీతిపాత్రమైనవి. ఈ సంఘటన జరిగిన రాత్రినే మహాశివరాత్రిగా భావిస్తారు. ఆ రాత్రి జ్యోతిర్లింగాన్ని ఆరాధిస్తే శివుడి అనుగ్రహం లభిస్తుంది. ఓం నమ శివాయ. శివుడి లింగోద్భవ వెనుక ఉన్న గొప్ప రహస్యం. బ్రహ్మ మరియు విష్ణువు మధ్య జరిగిన ఈ దివ్య సంఘటన. శివలింగం అంటే ఆది అంతం లేని పరమతత్వం. శివుడి లింగోద్భవ రూపం ఎలా ధరించాడో ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఆ లింగోద్భవుడికి ఆది లేదా అంతం అనేవి లేవు. అందుకే మనం శివుడిని లింగం రూపంలో పూజిస్తాము. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. పరమశివుడికి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.